బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్ పైన జీహెచ్ఎంసీ పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తొలగించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన భారీ గేట్లను తొలగించి వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, గణేష్ నిమజ్జనాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన భారీ గేట్లను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తొలగించడం మనం చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటి? అంటే ఆ ప్రజల రక్షణకి సంబంధించి, ట్రాఫిక్ కి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు వాళ్ళ మంచి కోసమే. సో దాన్ని కూడా తొలగించడాన్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి? ఎస్ రత్న, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పై అయితే ఉన్నాం. మనం గమనించవచ్చు, ట్యాంక్ బండ్ పైన కూడా పూర్తి స్థాయిలో బారికేడ్లను గత 4 రోజుల క్రితమే ఇటు జిహెచ్ఎంసీతో పాటు పలు శాఖలు, ఇటు పోలీసు, అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ట్యాంక్ బండ్ పైన అత్యధికంగా విగ్రహాలు మనం కనుక చూసుకుంటే గత సంవత్సరంతో పోలిస్తే భారీగా ఈ సంవత్సరం ఇక్కడికైతే వినాయకులు నిమజ్జనానికి వస్తానని చెప్పేసి ముందస్తు నివేదికలు ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా గల్లీలో ఉన్నటువంటి ప్రతి వినాయకునికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా సేకరించడం జరిగింది. చాలా వరకు గణపతి నిమజ్జనాలు ఇటు ట్యాంక్ బండ్లో ఉంటాయని అధికారుల అంచనా మేరకైతే ట్యాంక్ బండ్కు ఎన్టీఆర్ మార్గ్ వైపు, అదేవిధంగా నక్లెస్ రోడ్లో అయితే ఇటు నిమజ్జనాలు చేయాలంటూ కూడా ఇటు అధికారులు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ట్యాంక్ బండ్ చుట్టూ కనుక నిమజ్జనాలు ఏర్పాటు చేసినట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా భారీగా వెహికల్స్ సుమారు 3 లక్షల వాహనాలు అనగా వాటికి సంబంధించి వాహనాలు కూడా అత్యధిక స్థాయిలో వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఉండేందుకైతే అధికారులు పూర్తి స్థాయిలో ప్రత్యేక ప్రణాళికతో అయితే ముందుకు సాగే విధంగా ఇక్కడ బారికేడ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బారికేడ్స్ సంబంధించి ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాత్రం ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఇటీవల హైకోర్టు కూడా ఉత్సవ కమిటీకి సంబంధించి అయితే ప్రత్యేక నివేదికను కూడా తెలపడం జరిగింది. నిమజ్జనాలు చేసుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అయితే ప్రభుత్వం ఒకవైపే ఎందుకు చేస్తుంది, తమకు విగ్రహాలు నిమజ్జనానికి కావాల్సినంత విధంగా స్పేస్ సరిపోదంటూ కూడా వారు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను కూడా తొలగించడం జరిగింది. అంతేకాకుండా మనం కనుక గమనిస్తే ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఏదైతే మనం ఇక్కడ బారికేడ్లను తొలగించారో అదే ప్రాంతంలో మనం ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే హిందూ ధర్మానికి సంబంధించి కాపాడాలంటూ కూడా వారు ఇక్కడ కొన్ని జెండాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, మనకు గణపతి నిమజ్జనం అనగానే గుర్తొచ్చేది ట్రాఫిక్. ఎందుకంటే హైదరాబాద్లోనితో పాటు పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా చాలా వరకు గణపతులు అయితే ఇక్కడ నిమజ్జనాన్ని తీసుకొస్తుంటారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ జామ్ లేకుండా పూర్తి స్థాయిలో సజావుగా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ సాగేందుకైతే ఇటు ప్రభుత్వం ముందుగానే ఆలోచించి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మాత్రం ఇటు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఇక్కడ తప్పుగా భావించిన నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక బారికేడ్లను అయితే తొలగించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో అయితే పోలీసులు తిరిగి బారికేడ్లను యథావిధిగా కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ట్యాంక్ బండ్కు ఒకవైపు మాత్రమే, అంటే ఇటు నక్లెస్ రోడ్తో పాటు ఎన్టీఆర్ మార్గ్ ఆ ప్రాంతాలలో మాత్రమే భారీగా క్రేన్లను మోహరించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొన్ని క్రేన్లను ఏర్పాటు చేయగా మరికొన్ని క్రేన్లను కూడా ముందస్తుగా అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఒకవేళ విగ్రహాల తాకిడి పెరిగినట్లయితే ఇంకా మరిన్ని క్రేన్లను కూడా రంగంలోకి దింపి నిమజ్జన కార్యక్రమాలు చేపట్టేందుకైతే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ట్రాక్ బండ్ పైన ప్రస్తుతం ఈరోజు 9వ రోజు నిమజ్జనానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం లేకుండా వాహనాలన్నీ కూడా యథావిధిగా వెళ్ళేటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే 8 రోజులు ఏదైతే పూజలు అందుకున్నటువంటి గణపతి ఈరోజు 9వ రోజు కావడంతో అయితే నిమజ్జనానికి భారీగా తరలి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం ఇటు ట్యాంక్ బండ్ పై చేరే అవకాశం ఉందని ఉన్నటువంటి ముందస్తు హెచ్చరికల ప్రకారం అయితే ట్యాంక్ బండ్ పైన ఒకవైపు నుంచి రావడం, మరొక వైపు నుంచి వెళ్లేందుకు కూడా వీలుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం వినాయక నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన కానీ ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు రోడ్డు రవాణాకు సంబంధించి అయితే మనం ముఖ్యంగా గమనిస్తే చాలా ప్రాంతాలలో అయితే గుంతలు ఉన్నటువంటి రోడ్లను పూడ్చడంతో పాటు భారీ వాహనాలను కూడా ఏదైతే వినాయక నిమజ్జనానికి ఇటు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి అందించేందుకైతే ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా భారీ టస్కర్ వాహనాలను
ఇటు ఉత్సవ నిర్వాహకులకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే భారీ టస్కర్లు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చినందుకైతే ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఒకవైపు మాత్రమే నిమజ్జనాలకు అవకాశం ఇచ్చింది. ఎక్కడ కూడా వాహనాలు జామ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్కి వచ్చేటువంటి ప్రాంతాలను మనం గమనించినట్లయితే బాలాపూర్లో ఉన్నటువంటి వినాయకుని కూడా ఇక్కడ ట్యాంక్ బండ్కే నిమజ్జనాన్ని తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్ననే మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు డీజీపీతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ అందరూ కూడా ఈ యొక్క రూట్ మ్యాప్ను కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అయితే ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఉంచి మరొక వైపు మాత్రం అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా భారీగా చాలా ఎక్కువ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిమజ్జనం ఏదైతే ఉందో దానికి సంబంధించి సుమారు 595 క్రేన్లను ఇప్పటికే అధికారులు అయితే అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి ఏదైతే విగ్రహాలను తీసుకొచ్చేటువంటి నిర్వాహకులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రభుత్వం తరఫున చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలు గతానికంటే మించి కూడా అత్యధికంగా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో ట్రాఫిక్కు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ యొక్క నిమజ్జన వేడుకలను అయితే ఒక ప్రాంతానికి ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి మొదలుకుంటే అటు నక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా ఆ ప్రాంతాలలో మాత్రం భారీగా అత్యధికంగా అయితే క్రేన్లను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుండగా భాగ్యనగర్ ఉత్సవ సమితి మాత్రం దీనికి సంబంధించి ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి, విగ్రహాలు అత్యధికంగా వచ్చిన క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా వారి యొక్క డిమాండ్ ప్రకారం అయితే ఈరోజు ఇక్కడ ఫ్లెక్సీలను తొలగించారు. కానీ అనంతరం వెంటనే సంబంధించినటువంటి పోలీసులు అయితే తిరిగి బారికేడ్లు యథావిధిగా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.